90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. 2025వ సంవత్సరం వచ్చేసింది. మరి ద్వాదశ రాశుల్లో జన్మించిన వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మెరుగైన ఫలితాల కొరకు ఎటువంటి పరిహారాలు వారు చేసుకోవాలి? మంచిగా ఉన్న రాశులు ఏవి, అంటే మంచి ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు ఏ ఉన్నాయి, అలాగే చెడు ఫలితాలు ఏ రాశులు వారు అందుకోబోతున్నారు, ఈ వివరాలన్నీ ఇవాళ వీడియోలో నేను మీకు వివరిస్తాను. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి గమనిక, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర గమనాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రమే ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనకు సాంప్రదాయానుసారంగా వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమయ్యే రాశి ఫలితాలని, అనగా వచ్చే విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఉగాది ప్రారంభమయ్యడానికి అంటే ముందుగా మళ్ళీ ఆ యొక్క ఉగాది సందర్భంగా మళ్ళీ వివిధ రాశుల వారికి సంబంధించి రాశుల ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇటువంటి దాంట్లో ప్రపంచమంతా అంగీకరిస్తున్నటువంటిది 2025 నూతన సంవత్సరం. అదేవిధంగా మనము కూడా ఆంగ్ల నూతన సంవత్సరం అనేటువంటి భావనతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదే ఉగాది నాడైతే మార్చి 29వ తారీఖు నుంచి మళ్ళీ 2026-28 వరకు ఉండేటువంటి గమనం వరకు ఉండేది చెప్పేటువంటిది. అవి మనం మరియు వీడియోలో తెలియజేసుకుందాం. అదే అడగబోతున్నాను గురుగారు. అంటే సాధారణంగా ఒకటే ప్రశ్న అడుగుతారు, ఉగాది కదా అసలు చెప్పాలి జాతక ఫలితాలు అనేవి, ఈ లోపు ఏంటి అంటే ఒక సాంప్రదాయంగా అది కొనసాగిపోతుంది. అంటే మనకేమని చెప్పబడింది అంటే, ధర్మం ఏం చెప్పబడింది శాస్త్రంలో అంటేనమ్మా, ప్రపంచమంతా ఏది ఒక విషయం గురించి ఒక తాటి మీద ఉంటుందో అది ధర్మమే కూర్చుంటుంది, శాస్త్రమే కూర్చుంటుందమ్మా. ఇక మరి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా? జనవరి 1, 2025 నుంచి. ఇక గ్రహస్థితిలోకి గనక గమనించుకున్నట్లయితే ముఖ్యంగా గురువు 9th మే వరకు కూడాను ఈ వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. 9th మే నుంచి మిథున రాశిలోకి సంచారం, 9th మే నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో. ఇక నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉండడం. ఇక శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే 15 ఏప్రిల్ వరకు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో సంచారం. ఈ మధ్య కాలంలో జూలై 8వ తారీఖు నుంచి వక్రీకరించి మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే అక్టోబర్ 10వ తారీఖు నుంచి కుంభరాశిలో సంచారం చేస్తూ వక్రీకరించి కుంభరాశిలో, నవంబర్ 26వ తారీఖు నుంచి వక్రత్యాగము శని భగవాన్ల వారు చేస్తున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో మరియు రాహువు మీనరాశిలోకి, అలాగే 16 మే నుంచి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో 16 మే నుంచి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరికీ తెలియజేయాల్సినటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా అందరూ ఈ ద్వాదశ రాశుల గురించి రాగానే అందరూ ఆలోచించేటువంటిది ముఖ్యంగా శని దోషం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, ఈ శని దోషాలు. అయితే ఇక్కడ 15 ఏప్రిల్ వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నా, ఈ యొక్క జూలై 8 నుంచి మీనరాశిలోనే సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఈ కుంభరాశి ఫలితాన్ని ఇస్తాడు. అక్టోబర్ 10న కుంభరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి స్థితిగతుల చేత ఏమవుతుంది, మళ్ళీ మకర రాశి ఫలితాన్ని శని భగవానులు ఇస్తారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరికి కూడాను ఈ సంవత్సరం శని భగవానుడు యోగదాయకంగా పూర్తిగా లేడు. 12 రాశుల వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని, ఈ రాశుల ఈ యొక్క దోషాల శని దోషాలు ఏదో ఒక సందర్భంలో కొన్ని నెలల పాటు అందరూ రాశుల వారు అనుభవించాల్సిందే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఇక కుంభరాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, ఈ యొక్క సంబంధించి మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుందని సంతోషం కానీ, లేకపోతే కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం పోతుందని కానీ భావించాల్సిన అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోతుందని కూడా భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శని మళ్ళీ రుజుమార్గంలో వెళ్ళి మళ్ళీ వక్ర మార్గం చేత వక్రగతిన
సంచారం చేస్తున్నటువంటి కారణం చేత 12 రాశులు శని ప్రభావానికి గురవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అన్ని రాశుల వారు శని దోష పరిహారములు ఖచ్చితంగా చేసుకోవలసినదే, అందులో సందేహం లేదు. గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచేశారు. మరి మకర రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురువుగారు. ఏ రంగం వారికి బాగుంటుంది, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, స్త్రీ పురుషులకు కావచ్చు, అలాగే విద్యార్థులు కానీ, ఉద్యోగ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళకి ఎలా ఉండబోతోంది? జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మకర రాశి వారికి మంచి చెడు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి తెలియజేసుకుందాం. ముందుగా గురువు గారి దగ్గరికి వద్దాం. ఇక గురువు గారు అనగా గురుగ్రహము మే 9వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచారం చేస్తుంటారు. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే మార్చి 30 వరకు వక్రీకరించిన స్థితి కారణం చేత చతుర్థ భావ ఫలితాలు, తర్వాత పంచమ భావ ఫలితం. ఇక మే 9 నుంచి సెప్టెంబర్ 27 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే కులవృత్తిలో ఉన్నటువంటి అందరికీ కూడాను ధనపరమైనటువంటి కష్టములు వస్తాయి. మీరు ఈ సమయంలో గనక మే 9 నుంచి సెప్టెంబర్ 27 మధ్యకాలంలో గనక అప్పులు ఎవరికైనా, రుణములు ఎవరికైనా ఇచ్చినా అవి మీ దరికి రావడానికి, అలాగే మళ్ళీ మీరు తిరిగి వసూలు చేసుకోవడానికి నానా యాతనలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సెప్టెంబర్ 25 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటకంలో గురు సంచారం, ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మే 9 నుంచి సెప్టెంబర్ 27, నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు మొత్తము ఈ సమయము చాలా మటుకు అనుకూలము కాదు. గుర్తుపెట్టుకోండి, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28, అంటే దాదాపుగా ఈ సంబంధించినటువంటిది చూసుకుంటే ప్రధానంగా 45 రోజులు, అటు 5 నెలలు, మొత్తం 6 రోజులు. ఇక మళ్ళీ మొదటి 3 నెలలు అనగా 9 నెలల వరకు కూడా, 6 నెలల వరకు సామాన్యం, అసలు పనికిరాదు, అసలు గురువు అనుకూలంగా లేడు. కానీ మొదటి 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు గురువు సామాన్యంగా యోగిస్తాడు. మధ్యలో 1 నెల 9 రోజులు, మళ్ళీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11, కాబట్టి అదొక 45 రోజులు. వెరసి చూసుకుంటే ఒక 3 నెలలు మాత్రం అనుకూలంగా ఉంటాడు మకర రాశిలో జన్మించినటువంటి వారికి. మిగతా 9 నెలలు గురువు అనుకూలంగా లేడు. ఇక శని భగవానుల వారిని చూసుకుందాం. చాలా మటుకు ఈ మకర రాశి వారు సంతోషపడేటువంటి విషయం ఏంటంటే ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 15వ తారీఖు తర్వాత అసలు ఏలినాడు శని పోతుంది, హ్యాపీగా ఉంటున్నామని అనుకుంటున్నారు. వాస్తవమే, ఏప్రిల్ 15వ తారీఖు వరకు శని కుంభరాశిలో సంచారం చేస్తూ కుటుంబ శని దోష పరిహారం, ఏలినాడు శని దోషం ఉంటుంది. 16 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తుంటాడు. అయితే ఈ 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో ఉంటాడు శనివారు. కానీ జూలై 8 నుంచి మళ్ళీ వక్రీకరించినటువంటి కారణం చేత ఏప్రిల్ 16 నుంచి మే, జూన్, జూలై 8, కాబట్టి మొత్తము 90 రోజుల్లో ఒక 8 రోజులు తగ్గించుకుంటే 82 రోజులు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి శనివారం అనుకూలంగా ఉంటారు. అంటే గురువు గారేమో 3 నెలలు, శని గారేమో 82 రోజులు, దాదాపు 2.5 నెలలు. కాబట్టి మిగతాదంతా కూడాను శని ఎలా మనకు ఇబ్బంది పెడతాడు మకర రాశి వారికి అని అనుకుంటే, జూలై 8 నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత కుంభరాశి ఫలితాలు అనగా కుటుంబ శని ఫలితాలు. మళ్ళీ ఇక్కడేమన్నా ప్రశాంతంగా ఉంటాడా అంటే అక్టోబర్ 10 నుంచి మళ్ళీ కుంభంలోనే వక్రీకరిస్తాడు. మళ్ళీ ఏమవుతుంది, జన్మశని దోష పరిహారం ప్రభావాలు కూడాను మీకు కలగచేస్తున్నాడు. కాబట్టి మకర రాశి వారికి ఏలినాటి శని దోషం ఈ యొక్క 2025 సంవత్సరంలో పోతుంది అనేది కంటే 82 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంటాడు. మిగతా సంబంధించినటువంటి అన్ని నెలలు శనివారు అనుకూలంగా లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ రాశ్యాధిపతి కాబట్టి కొంత ప్రభావం మాత్రం తక్కువగా ఉంటుంది. ఇక రాహుకేతుల విషయానికి వద్దాం. రాహు మూడో స్థానంలో 16 మే వరకు, 9వ స్థానంలో కేతు 15 మే వరకు ఉంటారు. కానీ 16 మే నుంచి రాహు కుటుంబ స్థానంలో, అష్టమ స్థానంలో 16 మే నుంచి కేతువు సింహంలో ఉంటారు. కాబట్టి ఏమవుతుంది, ఇటు రాహు కూడాను కొంత యోగిస్తున్నాడు 16 మే వరకు. 16 మే నుంచి మళ్ళీ రాహు కుటుంబ స్థానంలో వస్తాడు. కాబట్టి ఇటు శని ప్రభావం, ఇటు రాహు ప్రభావం బాగోలేదు, కేతువు కూడాను సరిగ్గా లేరు. ఏమవుతుంది, జాతకరీత్యా రాహు, కేతు, శని, గురువులు 4 గ్రహాలు, ప్రధానమైన గ్రహాలు కొన్ని నెలలు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చాలా కష్టములు అనేటువంటివి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి మొక్కవని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో రాహు యొక్క అనుగ్రహం పొందాలంటే ధైర్యమే ప్రదర్శించాలి.
శని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే దైవత ఆరాధన, నిజాయితీగా కష్టపడే తత్వాన్ని పెంచుకోవాలి. గురు అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే పెద్దలని గౌరవించాలి, దైవాన్ని తూలనాడకూడదు. అలాగే ప్రతి పని యందు కూడాను శ్రద్ధతో ఉండాలి. కేతు అనుగ్రహం పొందాలి అనంటే ప్రధానంగా ఏది వచ్చినా యాక్సెప్ట్ చేసే తత్వంగా ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇవి అలవర్చుకుంటే ఈ రాహుకేతులు శని గురువులు ఇచ్చేటువంటి దోషములు తగ్గిపోతాయి. ఇక అంశముల వారీగా మనం వద్దాం. ఉద్యోగస్తులు ప్రథమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ యొక్క గురు శని ప్రభావం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా గురు శనిల ప్రభావం అంతంత మాత్రంగా ఉండడం చేత మీరు ఏవైతే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఊహిస్తారో అంతకంటే తక్కువ స్థాయిలో ప్రమోషన్స్ కలుగుతాయి. నిరుద్యోగస్తులకి బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం లభించదు. ఈ 2025 సంవత్సరం అంతా కూడా కష్టాలేనా అంటే ఏమాత్రం కలత చెందకండి, మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తాయి. కాబట్టి ఇక ఉద్యోగస్తులకైతే ఒక ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఒక ఆలోచన ఉంటుంది. మరి 2025 సంవత్సరంలో ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నం చేయాలి, ఉన్న సంస్థలో పనిచేస్తున్నాం, అభివృద్ధి లేదు, మళ్ళీ కొత్త సంస్థలోకి వెళ్ళాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేస్తే కాలం కలిసి వస్తుంది అనే విషయం కనుక తెలుసుకున్నట్టయితే మీకు కొన్ని సమయాలు చెప్తాను సంవత్సరం మొత్తంలో. ఆ సమయంలో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. వేరే సంస్థలో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దైవానుగ్రహంతో మీరు అనుకున్నది సాధిస్తారు. ఏ సమయం చెప్తాను. మకర రాశిలో జన్మించినటువంటి వారికి మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 మధ్యకాలం ఒకటి. ఇక జూన్ 14 నుంచి ఆగస్టు 16వ తారీఖు, జూన్ 14 నుంచి జూలై 15వ తారీఖు వరకు రెండవ సమయం. ఇక అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు మూడవ సమయం. ఈ 3 సమయాల్లో గనక ప్రైవేట్ ఉద్యోగస్తులు ప్రయత్నం చేస్తే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం, కొత్త ఉద్యోగం, కొత్త సంస్థలో ప్రయత్నం చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక ఉద్యోగస్తులకు సంబంధించిన సెక్షన్ అయిపోయింది కదండి. తర్వాత రాజకీయ రంగంలోకి వారికి వద్దాం. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరికైనా కానీ పెద్దల ఆశీర్వచనమే ఉంటుంది తప్ప ప్రజల ఆదరణ అంతంత మాత్రమే. డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. మీతో పాటు తిరిగి మీ పక్కన ఉన్న వాళ్ళే మీపై పోటీ చేసే అవకాశాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పడండి. శత్రువుల పట్ల అప్రమత్తతతో ఉండండి. కాబట్టి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో సాధిస్తాము అనేటంటే డబ్బు ఖర్చు అవుతుంది తప్ప ప్రయోజనం అనేటువంటిది ఉండదు. కానీ పెద్దల దృష్టిలో మీకు మంచి స్థానం అనేటువంటిది నిలుపుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క రాజకీయ రంగంలో వారిది అయిపోయింది. ఇక సినీ రంగము, కళారంగంలో పనిచేసేటువంటి వాళ్ళు సినీ రంగంలో టీవీ సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, అలాగే నాట్యము, నాటకాలు, అలాగే ఈ సంబంధించినటువంటి సంగీతము, సాహిత్యము, ఇటువంటి వీటన్నిటిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితములు అనేటువంటివి ఉంటాయి. ప్రయోజనంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు సైన్ చేస్తారు. కాకపోతే మీరు ఊహించినటువంటి ఆదాయము ఉండదు, కానీ ప్రజాదరణ మాత్రం ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ధైర్యంతో ముందడుగు వేయండి. రాహు మీకు యోగించి మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త కష్టాలు పడాల్సి వస్తుంది. టార్గెట్స్ రీచ్ కాక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సాధారణమైనటువంటి పంటలను వేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఊహించినది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి మీకు బాగా తెలిసిన పంటలనే మీరు వేసుకొని తద్వారా వచ్చే ప్రయోజనాన్ని మాత్రమే పొందే ప్రయత్నం చేయండి తప్ప ఆశతో కొత్త పంటలు వేస్తే మీకు నిరాశే మిగులుతుంది. ఇక ఈ యొక్క రాశిలో, మకర రాశిలో జన్మించినటువంటి వారికి గురువు అనుకూలంగా లేడు, కానీ గురుబలం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాబట్టి రెస్టారెంట్ బిజినెస్, ఫుడ్కి సంబంధించినటువంటిది, ఎఫ్ఎంసీజీ రంగము, సూపర్ మార్కెట్లు, జనరల్ స్టోర్సు, పూజా స్టోర్సు, తీర్థయాత్రలు నడిపేవాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్లు నడిపేటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు వ్యాపారం విస్తరణకి సమయం కేటాయించకండి, ప్రయత్నాలు చేయకండి. ఉన్నదాంతోనే వ్యాపారాన్ని నడుపుకునే ప్రయత్నం చేయండి. అద్భుతంగా ఉంటుంది. కొత్త వాటికి ప్రయత్నం చేసి డబ్బులు అప్పుగా తీసుకొచ్చి దాన్ని తీర్చలేక ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి 2025 సంవత్సరంలో మకర రాశి వారికి గురుబలం అంతంత మాత్రంగానే ఉంది. తప్పనిసరి ఇంకా ప్రయత్నం చేయాలండి. చావో రేవో అనుకుంటారా? సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలము మరియు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మే 9వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే మున్సిపాలిటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా లాయర్ వ్యవస్థలో ఉన్నటువంటి వారు సాధారణమైనటువంటి స్థితిని పొందుతారు. ఇక కొత్త ప్రాజెక్టులు చేపట్టకపోవడమే రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. కాబట్టి వ్యాపార విస్తరణకి అనుకూలంగా కాదు. పాత ప్రాజెక్టులు ఉన్నటువంటి వాటినే కంటిన్యూ చేసుకోవడం, కాలం వెళ్లదీయడం తప్ప వేరే మార్గం కనుక మీరు ప్రయత్నం చేస్తే ఆ మార్గంలో పెట్టే పెట్టుబడి మీకు నిరర్ధకంగా మిగిలిపోతుందని చెప్పవచ్చు. ఇక స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఐరన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు,
ఇంకా చెప్పాలి అంటే కింది స్థాయి ఉద్యోగస్తులు అనగా 4th క్యాడర్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ఇంకా ముఖ్యంగా ఎడిబుల్ ఆయిల్స్ ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇసుక సంబంధించినటువంటి వాళ్ళు, ఇసుక బిజినెస్లు, అలాగే ఈ సంబంధించినటువంటి ఈ పెట్రోల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి సమయం కేటాయించకండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. 1 ఏప్రిల్ నుంచి మే 9, సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలంలో వివాహాలు నిశ్చయమవుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన సూచన లభించబోతుంది. ఇది ఒక్కటి యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరికి కూడాను అప్పు ఇవ్వకండి. అప్పిచ్చేటప్పుడు ఆచితూచి స్పందించి ఆలోచన చేసి పెద్దల అనుమతితో మీరు అప్పులు ఇవ్వండి. కొంతవరకైనా మీకు మంచి జరుగుతుంది. ఇక మీ పక్కన ఉన్న వాళ్ళే మీకు గోతులు తవ్వే అవకాశం ఉంటాయి కాబట్టి నరఘోష, నరదృష్టి, శత్రు సమస్యలు ముఖ్యంగా ఎక్కువగా అవుతాయి. ఏమీ లేకపోయినా ఏదో వీళ్ళ దగ్గర చాలా గొప్పగా ఉందని భావించే వాళ్ళే మీ చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు కాబట్టి అప్రమత్తతో వ్యవహరించండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కష్టే ఫలి అన్నట్టుగా ప్రయత్నం చేయాలి. మీకు మీరే పోటీ తత్వాన్ని పెట్టుకోవాలి. మీరు ఒకరు పోటీగా ఉన్నారు, ఆ పోటీని మనం అధిగమించాలనే తత్వంతో స్ఫూర్తితో కనుక ప్రయత్నం చేస్తే కనీసం విజయమైనా పొందుతారు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. పోటీ పరీక్షల యందు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమాత్రమైనప్పటికీ కూడా ఇక్కడ గ్రహబలం అనుకూలంగా లేదు గురువు, కానీ 1 ఏప్రిల్ నుంచి మే 9వ తారీఖు వరకు ఆ మధ్యలో రాసేటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో విదేశీ యానానికి సంబంధించి, విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాల్లో కొంతవరకు మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా లేని కారణం ముఖ్యంగా ఈ యొక్క మెడ సంబంధించినటువంటి సమస్యలు, వెన్నుముకకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా మోకాల నుంచి పాదాల వరకు ఉన్నటువంటి సమస్యలు, వాటితో అనారోగ్య సమస్యలు అనేటువంటివి పొందుతారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గౌరవ మర్యాదలకి లోటు ఏమీ ఉండదు, కానీ బాధ్యతలు పెరుగుతాయి, కష్టములు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, బాధ్యతని పంచే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఏదైతే గృహ నిర్మాణం చేసుకోవాలని అనుకుంటారో 1 ఏప్రిల్ లోపల గృహ నిర్మాణానికి అనుకూలతలు ఉంటాయి. ఆభరణాలు కొనుగోలు అనేటువంటిది చేయడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఇక ప్రధానంగా గృహంలో అశాంతి నెలకొని ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ మాట ఎవరు వినట్లేదనే భావన ఉంటుంది, కానీ వాస్తవానికి మీ బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల చికాకులు ఎక్కువగా ఉంటాయని విషయాన్ని ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు గమనించుకోవాలి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే ఈ యొక్క మకర రాశి వారు 2025 సంవత్సరంలో పొందుతారు. ఈ యొక్క ఫలితాలు అనేటువంటివి ఏవైతే మీకు ఈ 2025 సంవత్సరంలో గోచరమవుతున్నాయో అవి మీకు వివాహం అయితే భార్య లేదా భర్త మరియు సంతానం యొక్క జాతక ప్రభావం మీ మీద ఉంటుంది. వివాహం కాకపోతే తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళ జాతక ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు సంపూర్ణంగా మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలి అనే సదుద్దేశంతో గొప్ప కార్యక్రమానికి 2025 సంవత్సరంలో శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో కార్యక్రమాలు జరుగుతాయి. జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణతో పాటు శనివారు 12 రాశులని ప్రభావితం చేస్తున్నారు కాబట్టి గత జన్మ కర్మదోషాలు ఉన్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు కాబట్టి గత జన్మ కర్మదోషాల నివారణ హోమాల్లో భాగంగా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి చేయించడం 2025 సంవత్సరంలో ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో జరుపుతాయి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో. జనవరి 13వ తారీఖు రోజున శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ఈ కార్యక్రమానికి ప్రారంభం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు, భర్త వైపు 6 తరాలు, తల్లి వైపు, భార్య వైపు 3 తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు ఉన్నా, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో మరియు 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా వాటిని పితృదోషం అంటారు. పితృదోష నివారణార్థమే ప్రతి నెల ఒక మంచి రోజున పితృదోష నివారణ కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతున్నాయి. వాటి కార్యక్రమ వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. మకర రాశి వారికి ఏళ్ళనాటి శని కూడా ఉంది కదా గురుగారు, మరి పరిహారాల విషయం మాట్లాడుకుంటే జాతక ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండాలన్నా, శని ప్రభావం తగ్గాలన్నా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సంవత్సరం 2025 సంవత్సరంలో ఏవైనా కానీ అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైతే సమస్య నుంచి ఎలా అధిగమించుకోవాలి, దైవానుగ్రహం ఎలా పొందాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి. దత్త అష్టకం, కాలభైరవ అష్టకం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం, అమ్మవారి దేవాలయ సందర్శనం తరచూ చేస్తూ ఉండండి. చాలా మటుకు సమస్యలు తీరుతాయి.
ఇంతటికంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలోనే నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వివరించారండి, ధన్యవాదాలు.